నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. గౌరవ ఎంఏయుడి శాఖ మాధులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, గౌరవ ఐఎన్బిఆర్ మినిస్టర్ శ్రీ కొలుసు పార్థసారథి గారికి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుమారెడ్డి పట్టాభిరామ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులకి, మీడియా ప్రతినిధులకి మరియు అందరికంటే ముఖ్యంగా ఈరోజు సత్కారం అందుకుపోతున్న స్వచ్ఛాంధ్ర అవార్డుల పురస్కార గ్రహీతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొట్టమొదటిగా ఈ స్వచ్ఛాంధ్ర అవార్డుల వేడుకకి ఈరోజు ఇక్కడే హాజరు కావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మాత్రం కాదు. పరిశుభ్రమైన పచ్చని ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలని మన సామూహిక సంకల్పానికి, అంకిత భావానికి ఇది మొట్టమొదటి అడుగు. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ దేశం మొత్తాన్ని అద్భుతంగా ప్రేరేపించింది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ మహత్తర లక్ష్యాన్ని మనం స్వచ్ఛ ఆంధ్ర మిషన్గా ముందుకు తీసుకువెళ్తున్నాము. ఇది ప్రజలందరి భాగస్వామ్యం, సుస్థిరత మరియు పౌర నిబద్ధత అనే మూల స్తంభాలపై నిర్మితమైన అతిపెద్ద ప్రజా ఉద్యమం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ మిషన్లో జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన నాయకత్వ పాత్రను పోషించారు. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ అభియాన్ పై ముఖ్యమంత్రుల ఉప బృందానికి ఆయన కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన అపారమైన అనుభవం, దార్శనికతతో కూడిన పారదర్శకతతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వినూతన మరియు సమగ్ర పారిశుద్ధ్య వ్యూహాలను అవలంబిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రత మరియు పట్టణాభివృద్ధిలో గౌరవమైన పురోగతి సాధించడం జరిగింది. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ప్రజల ఉద్యమం. పౌరులు, సంఘాలు మరియు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు అందరూ కలిసి మన పరిసరాలను పరిశుభ్రంగా, సురక్షితంగా మరియు నివాసయోగ్యంగా మారుస్తున్నారు. అత్యంత ప్రభావవంతమైన ఒక కార్యక్రమం మన దేశంలోనే అందరూ కూడా మంచి కార్యక్రమం అని అప్రిషియేట్ చేసిన కార్యక్రమం గత 10 నెలల నుంచి, జనవరి నెల నుంచి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం సాసా ప్రోగ్రాం అనేది ప్రతి నెల 3వ శనివారం ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఒక పెద్ద పండుగగా ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొంటూ పౌరులందరూ ఉత్సాహంగా పరిశుభ్రత కార్యక్రమాలను పాల్గొనాలనేది పిలుపునివ్వడం చాలా గర్వనీయం. ప్రతి నెల లక్షలాది మంది విద్యార్థులు, స్వయం సహాయ సంఘ బృంద సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు మరియు సాధారణ పౌరులు వీధులను శుభ్రపరచడం, అలాగే మన చుట్టుపక్కల పరిసరాన్ని అన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతిజ్ఞ తీసుకోవడం అనేది చేస్తున్నారు. ఈ నిరంతర కృషి మన దేశంలో అందరూ గర్వించేటట్టుగా చేయడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ఈరోజు పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వ్యక్తులను, సంస్థలను, పొదుపు సంఘాలను గుర్తించి సత్కరించడం జరుగుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలోనూ కూడా వివిధ ప్రభుత్వ విభాగాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర సంస్థలను ఉత్తమ పనితీరును గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 అప్లికేషన్స్ ఈ అవార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీన్నే 3 స్టేజ్లో మనం ఈ అవార్డు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా స్వయం పరిశీలన అనే సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా అప్లికేషన్లు తీసుకోవడము, జిల్లా స్థాయి ధృవీకరణం చేయడము. జిల్లా స్థాయి అధికారులు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన జిల్లా స్థాయి అధికారులు దీన్ని ధృవీకరించడం జరిగింది. 3వ దశగా థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్, ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా థర్డ్ పార్టీ ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత ఈరోజు రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు మరియు
అన్ని జిల్లాలో 1257 అవార్డులు మనం అందజేస్తున్నాము. ఈ స్వచ్ఛతా పురస్కారాలను కేవలం ఒక గుర్తింపుగా మాత్రమే కాదు, ఈ అవార్డులు స్వచ్ఛత పట్ల వారి యొక్క జవాబుదారీతనం, అంకిత భావానికి నిదర్శనం మరియు స్వచ్ఛతా ఉద్యమానికి నిరంతరం ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ప్రేరణ ఇస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నట్టుగానే ఈరోజు రాష్ట్రంలోనే అన్ని జిల్లాలో కూడా ఈ జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాల్లో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్లు మరియు జిల్లా కలెక్టర్లు తమ ప్రాంతాల్లో తమ జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన బలం P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. స్వచ్ఛ ఆంధ్ర సాధన కోసం కూడా P4 అనేది చాలా ముఖ్యము. ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాల్లో పదే పదే చెప్పడం జరిగింది, పారిశుభ్రత సాధించాలంటే ప్రజల అందరూ భాగస్వామ్యంతోనే జరగాలి. ప్రభుత్వం P4 అమలు కొరకు సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేయడం జరిగింది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో సాంకేతికతను ప్రజలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రజలు దీనికి అపారమైన శక్తిని కూడా అందిస్తున్నారు. అందరి సహకారంతోనే నిజమైన సామాజిక మార్పు సాధ్యం. పరిశుభ్రత అనేది మన జీవన విధానంగా మారినప్పుడు మాత్రమే ఈ లక్ష్యం సాధ్యమవుతుంది. ఇది కేవలం ఏదో ఒక భౌతిక మౌలిక సదుపాయాలను నిర్మించడం కాదు, ఇది మనలో సామాజిక స్పృహని పొందించడం చాలా అవసరం. ప్రజలు స్వచ్ఛందంగా వ్యర్థాలను వేరు చేయడము ప్రారంభించినప్పుడు, బహిరంగంగా చెత్త వేయడం సామాజికంగా ఆమోదయోగ్యం కాదని అందరూ గుర్తించినప్పుడు ప్రతి వీధి పరిశుభ్రతతో ప్రతిబింబిస్తుంది. ఈ రకంగా అంతేకాకుండా మన నిరంతర సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. రోజు ఇది ఏదో ఒక రోజు చేసే కార్యక్రమంగా కాకుండా రోజువారీ విధానంగా ప్రవర్తనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వచ్ఛాంధ్ర విజయదిన సత్కరిస్తున్న సందర్భంలో పారిశుద్ధ్యం స్వాతంత్ర్యం కంటే ముఖ్యమని పిలుపునిచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిని మనం స్మరించుకుంటాం. పరిశుభ్రత అనేది ఆత్మగౌరవం మరియు బాధ్యతకు నిజమైన ప్రతీక. గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి స్వచ్ఛాయుత సమాజంతో పాటు పరిశుభ్రమైన మరియు బాధ్యతతో కూడిన సమాజ సాధన యొక్క లక్ష్యంగా మనం సాధించుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే అవార్డు గ్రహీతలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళు ఒక స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. మీలో ప్రతి ఒక్కరు ప్రజాసేవ మరియు పౌర నిబద్ధతతో ఉన్నత ప్రమాణాలను సాధించారు. మీ అంకిత భావం, కృషి ఇతరులను స్ఫూర్తి ఇస్తుంది. స్వచ్ఛతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజలందరి అలవాటుగా మారుతాము. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన స్వచ్ఛమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో అందరూ ముందుకు సాగుతాము. తద్వారా మన రాష్ట్రం పరిశుభ్రత, గౌరవం, సుస్థిర జీవనానికి జాతీయ స్థాయిలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి స్వచ్ఛత పదంలో ముందుకు వెళుతూ ఒక మహోత్తరమైన సాంప్రదాయానికి నాంది పలికింది ఆంధ్రప్రదేశ్. స్వచ్ఛత మార్గంలో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఒక స్పెషల్ ఏవీని ఇప్పుడు